చూస్తున్నారా? ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ప్రేరణ. ఎందుకండి? ఆమె వచ్చేసి సీరియల్స్ చేసింది, బాగా ఫేమస్ అయ్యి ఇందులోకి వెళ్ళింది. అందులో సెలెక్ట్ అవ్వడం అంటే చాలా కష్టం. సో విన్నర్ రేస్ లా ఉంటదంటారా? ఖచ్చితంగా ఉంటదండి. కష్టంగా, ఎందుకంటే నలుగురు అబ్బాయిల మధ్యన ఒక అమ్మాయి ఉంది లోపల. అవునండి, ఒంటరిగా ఉండి ఏ మహిళనైనా ఏ చరిత్రలో పోరాడిందన్న విషయం కూడా మీకు తెలిసిందే. ఆమె పైకి వస్తుందన్న విషయం, దాని గురించి అయితే ఆమెనే విన్నర్ అవుద్ది అంటారా? నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అబ్బాయిలు అయితే మామూలుగానే బాగానే ఆడుతారండి. కాకపోతే ఏంటిదంటే ఆడపిల్ల వాడేది అనేది ఆడపిల్ల కన్నా ఎక్కువ అబ్బాయిలు వాడలేరు. నబీల్, వరంగల్ అబ్బాయి నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఓకేనండి, బెటర్. బాగుందా? సో మన తెలుగు బిడ్డ ఒక అతను లోపల గౌతమ్ కృష్ణ రెడ్ టవల్ కట్టుకుని ఆడుతున్నాడు. ఈ మధ్య బాగా డెవలప్ అయ్యాడు. అతని గేమ్ ఎలా అనిపిస్తుంది? అది కామెడీగా ఉంటుందండి. మీకు కామెడీగా ఉంటుందా? ఓకే. ముఖ్య అవినాష్ గురించి తెలుసు కదా, జబర్దస్త్ చేశాడు. చాలా స్కిట్లు కొడుతుంటాడు, అందరినీ నవ్విస్తూ. అతను కూడా అందులో గేమ్ ఎలా ఆడుతున్నాడు? గేమ్ ఎలా ఆడుతున్నాడు లోపల? బాగా ఆడతాడు. సో విన్నర్ ఎవరు మీ నోట్తో చెప్పండి? నేనైతే ఫైనల్ గా విన్నర్ ప్రేరణ అండ్ ముఖ్య అవినాష్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది రాత్రి ఎపిసోడ్? సూపర్ ఉందండి. రాత్రి మన కావ్య పాప వచ్చింది కదా, ఆమె బిగ్ బాస్ లో ఆమె వస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే చలాకీగా చాలా బాగా ఆడింది కావ్య. ఆమె పేరు దీప అనుకుంటా. కావ్యనే నేను ఫస్ట్ కావ్య అనగానే నిఖిల్ వాళ్ళ ఎక్స్ లవర్ వచ్చిందేమో అనుకున్నాను. ఆ కావ్య వచ్చింటే ఇంకా రసవంతరంగా గేమ్ ఉండిండు నిఖిల్ కి. కావ్య అంటే మన సింపుల్ గా ఈ అమ్మాయి దీప మన అవినాష్ తో చేస్తున్నారు గుడి గంటలో ఏదో బర్మముడి అనుకుంటా. చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఏదో బిగ్ బాస్ లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి టైం పాస్ చేస్తున్నారేమో అనిపిస్తున్నాము. అందరూ ప్రమోషన్ చేస్తున్నట్టు ఉందని అనిపిస్తుంది. సీరియల్ ప్రమోషన్ తీసుకుంటారు, ఎందుకంటే బిగ్ బాస్ చాలా మంది చూస్తారు. సీరియల్స్ కూడా ఎవరు చూడటం లేదు. ఇక బిగ్ బాస్ తర్వాత సీరియల్స్ చూడండి అని చెప్పి ఒక హింట్ ఇస్తున్నారేమో బిగ్ బాస్ అని అనిపిస్తుంది. ఓకే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడున్న ఐదుగురులో? ఇప్పుడు నిఖిల్ అండి. నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరిలో కంపల్సరీ ఎవరో ఒకరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిఖిల్ గెలిస్తే ఇంకా హ్యాపీ అండి. సో నిఖిల్ మాస్ గేమ్ ఆడారు అంటున్నారు, మీరేమంటారు? మాస్ గేమ్ ఎక్కడ కనపడలేదు జెన్యున్ గా. ఎందుకంటే అందరూ ముందర పెట్టే గేమ్స్ అతనికి పెట్టారు, కానీ జెన్యున్ గా 100% గెలిచాడు కదా. గౌతమ్ విషయం ఏంటంటే గౌతమ్ నిఖిల్ ఆడిన గేమ్ లో గౌతమ్ ఆవేశంతో ఆడారు, నిఖిల్ తెలివితో ఆడారు, ఆలోచనతో ఆడారు. కాబట్టి ఆ రంగు పడుద్ది గేమ్ లో కొంచెం గౌతమ్ కన్నా మన వాడు గెలిచాడండి నిఖిల్. సో దేవా నుంచి నిఖిల్ తో పాటు ఈయన నబీల్ ట్రావెల్ అవుతున్నాడు. సో నబీల్ ఎందుకు విన్నింగ్ దాంట్లో? 100% గేమ్ పరంగా చాలా బాగా ఆడారు, కానీ ఎక్కడో లాస్ట్ లో ఫ్లిప్ అవడం వల్ల నబీల్ కొంచెం వెనకబడాల్సి వచ్చింది. ఇప్పుడు నబీల్ కూడా టాప్ 5 లో ఉండడం హ్యాపీ. టాప్ 2 దాకా కొంచెం వెళ్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది అన్న. ప్రేరణ గురించి ఏం చెప్తారు? ప్రేరణ ఒక్క ఏకైక మహిళా కంటెంట్ గా వెళ్ళింది ఆమె, కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 ఓవరాల్ చూసుకుంటే సీజన్ 8 లేడీస్ ఫస్ట్ టాప్ 5 లో ఉన్న లేడీస్ ఈమె. చాలా మంది ప్రతి సీజన్ లో 2-3 ఉంటుండే, కానీ ఈ సీజన్ లోనే ఒకే ఒక లేడీ టాప్ 5 లో వెళ్ళిందంటే ప్రేరణ చాలా గ్రేట్ అనుకోవాలి. అవినాష్ గేమ్ గురించి చెప్పండి. అవినాష్ చాలా కామెడీతోనే నెట్టుకొచ్చాడు, లాస్ట్ లో గేమ్ కూడా ఆడారు. అది ఎఫెక్షన్ పాస్ వల్ల అతనికి మైనస్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎఫెక్షన్ పాస్ అనేది అతనికి రావడం వల్ల ప్రేక్షకుల ఓటు అని తీర్పు నుంచి అతను ఎక్కడో కొంచెం వెళ్ళిపోయాడు దూరంగా అని అనిపిస్తుంది. టాప్ 5 గానే వెళ్ళిపోతాడేమో అవినాష్, టాప్ 4 వరకు వస్తాడేమో అనిపిస్తుంది. ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు బయటకు వచ్చేస్తారు? అవినాషే అండి. ఎందుకు టాప్ 5 లో ముందు వెళ్ళిపోయాడు కదా, అతనే పంపిస్తారంట? ఎందుకంటే ప్రేక్షకుల తీర్పు ప్రకారం అవినాష్ గారే లాస్ట్ లో ఉన్నారు. అవినాష్ గారు వెళ్తారేమో అభిప్రాయం. ఇంకా సండే రచ్చ ఉండబోతుందని విన్నాను. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ వీళ్ళెవరు వస్తే ఇంకా చూడాలి, లాస్ట్ కదా, చూడాలి ఎలా ఉంటుందో. 1, 2, 3 ఎవరో చెప్పండి సార్. 1, 2, 3 నిఖిల్ గారు ఉంటారు, ప్రేరణ గారు, గౌతమ్, వీళ్ళు ముగ్గురు అయితే కన్ఫర్మ్ అండి. మిగతా వాళ్ళిద్దరిని బయటకు వెళ్ళగలుగుతారా? ఎవరో ఒకరు క్యాష్ తీసుకొని వెళ్తారేమో అనుకుంటున్నాను నేను. సూట్ కేసులు పెడతారు కదా, దాంట్లో అవినాష్ తీసుకుంటే ఇంకా మజా ఉంటుంది గేమ్ లో అని అనిపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే.